డెమో ఇస్ ద మెథడ్. ఓకేనా? రైట్. ఈ లైన్ ఏమంటామంటే మెథడ్ డిక్లరేషన్. మెథడ్ డిక్లరేషన్ ఆర్ మెథడ్ హెడ్. ఓకేనా? ఈ బ్లాక్ ఏదైతే ఉంటుందో ఆ బ్లాక్ ఏమంటాం? మెథడ్ బాడీ ఆర్ మెథడ్ ఇంప్లిమెంటేషన్ ఆర్ మెథడ్ డెఫినేషన్. ఓకేనా? రైట్. ఇంకోటి చూడండి, వాయిడ్ ఉందా? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ డెమోని మెథడ్ డిక్లరేషన్ అన్న అంటాం, మెథడ్ హెడ్ అన్న అంటాం. కానీ వాయిడ్ డెమో ఈ రెండింటిని ఏమంటాం అంటే మెథడ్ సిగ్నేచర్. మాట్లాడదు. ఓన్లీ వాయిడ్ ని డెమోని ఆ రెండు ఏదైతే ఉన్నాయో ఈ రెండింటిని ఏమంటాం? మెథడ్ సిగ్నేచర్. ఇది మొత్తం కలిపి మెథడ్. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ డెమో మెథడ్ డిక్లరేషన్ ఆర్ మెథడ్ హెడ్. ఈ బ్లాక్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం? మెథడ్ బాడీ, మెథడ్ ఇంప్లిమెంటేషన్, మెథడ్ డెఫినేషన్. ఓకేనా? ఈ వాయిడ్ డెమో ఈ రెండు వర్డ్స్ ఏమంటాం? మెథడ్ సిగ్నేచర్. ఓకేనా? చూద్దామా? కోడ్ చూద్దామా? రైట్. Public is the access modifier, static is the modifier, void is the return type. Na demo, na method name demo. This is the method. ఇట్లాంటి మెథడ్స్ మీరు ఎన్నైనా రాసుకోవచ్చు. ఇంకొకటి శాంపుల్ మెథడ్, టెస్ట్ మెథడ్, లేదంటే అడిషన్ మెథడ్, సబ్ట్రాక్షన్ మెథడ్, మీ ఇష్టం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇది ఇక్కడే రాయాలా? అట్లేం లేదు, మీరు ఎక్కడైనా రాయొచ్చు. మెయిన్ మెథడ్ కింద కూడా రాయొచ్చు. మెయిన్ మెథడ్ సపరేట్. బాగా చూడండి, ఇది హెడ్, ఇది బాడీ, ఇది సపరేట్, ఇది సపరేట్. దీని లోపల రాయకూడదు. అవి రెండు మెథడ్స్ సపరేట్ గా ఉండాలి. నార్మల్ గా మనం ఇన్ని రోజులు రాసిన లైన్స్ అన్ని కూడా దేని మధ్యలో రాసినాం? దీంట్లోనే కదా. కానీ ఇప్పుడు అట్లా కాదు. మెథడ్స్ అనేవి అవి డిఫరెంట్. రెండు మెథడ్స్ కాబట్టి ఇది సపరేట్ గా రాయాలి, ఇది సపరేట్ గా రాయాలి. ఇప్పుడు ఇది మెయిన్ మెథడ్ కింద రాయొచ్చు, మెయిన్ మెథడ్ పైన కూడా రాయొచ్చు. మన విషయం అది. ఖచ్చితంగా పైనే ఉండాలి అనేది ఏం ఉండదు. ఓకేనా? రైట్. డెమోలో జస్ట్ ఒక ప్రింటింగ్ స్టేట్మెంట్ రాద్దాం. పబ్లిక్ స్టాటిక్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లో నేను జస్ట్ హలో వరల్డ్ అని రాస్తా. ఓకేనా? రైట్. మెయిన్ మెథడ్ లో ఏం రాస్తానంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లో మెయిన్ స్టార్ట్స్. నెక్స్ట్ సిస్టమ్ జస్ట్ మెయిన్ స్టార్ట్స్ ఒక్కటి చాలు. సేవ్ చేద్దామా? సేవ్. Suppose method dot java. What is the output? Output చెప్పండి. What is the output? Main starts hello world. ఫస్ట్ మెయిన్ స్టార్ట్స్, తర్వాత హలో వరల్డ్. ఫస్ట్ హలో వరల్డ్ వచ్చి మళ్ళీ మెయిన్ స్టార్ట్స్ రాదా? రాదు. ఎందుకు రాదు? ఫస్ట్ ఈ లైన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఇదే వస్తుంది. నెక్స్ట్ ఈ లైన్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఇది వస్తుంది. ఆన్లైన్ లో వాళ్ళు ఎవ్వరు ఇవ్వాలా నాకు ఆన్సర్? ఆఫ్లైన్ వాళ్ళే బెటర్.
వై వాట్ ఈస్ ద ఆన్సర్? ధనుంజయ్, పవన్, వాళ్ళిద్దరే కాకుండా వేరే వాళ్ళు చెప్పండి. ఉదయ్, లిఖిత్, లోకేష్. మెయిన్ స్టార్స్ హలో వరల్డ్. నరసింహ ఎస్విఆర్ అంటే అక్కడ కూర్చుంటాడు కదా ఆయన. క్వశ్చన్ వినలేదు, సారీ. ఎందుకు వినలేదు? నేను ఏదో ఊరికే చెప్తున్నానా? రిమైనింగ్. సరే పవన్, ఎక్సెప్ట్ పవన్. రిమైనింగ్ వాళ్ళు ఉన్నారు కదా చాలా మంది, 29 మంది ఉన్నారు. రోజా, నైస్ నేమ్ రోజా, కానీ ఆన్సర్ ఒక్కటి కూడా చెప్పాలి ఇప్పటి వరకు. రోజు చెప్తుందా? ఇది ఎప్పుడు చూడలే. జ్యోతి, హరిత ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? వీళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు ఆన్ చేసి ఏదో ఒకటి చూసుకుంటుంటారు మేడం అని అంటున్నారు. కొత్త స్పీకర్ తెచ్చుకోమున్నా. సెండ్ మీ ద మెసేజ్. నాకు డైరెక్ట్ గా సెండ్ చేయి, నాట్ టు ఎవ్రీ వన్, డైరెక్ట్ గా సెండ్ చేయి. ఫస్ట్ హలో వరల్డ్ అండ్ సెకండ్ ఈజ్ మెయిన్ స్టార్ట్స్. ఓకే, ఇంకా మీరు ఎప్పుడైనా నాకు ఏ మెసేజ్ అయినా సరే డైరెక్ట్ గా సెండ్ చేయాలా, ఎవ్రీ వన్ సెండ్ చేయకూడదు. హలో వరల్డ్ మెయిన్ స్టార్ట్. ఫంక్షన్ కాల్ చేయట్లేదు మ్యామ్. దిస్ ఈస్ ద యునిక్ అంటారు. యునిక్ ఆన్సర్ ఉండాలి ఎప్పటికైనా కూడా, అందరు చెప్పినట్టు చెప్పకూడదు. ఇంకా చూద్దామా, అవుట్పుట్ చూద్దామా. కాల్ చేయలేదు అంటే ఆన్సర్ ఏంటి హరిత? ఫంక్షన్ కాల్ చేయట్లేదు అంటే దాని అర్థం ఆన్సర్ ఏంటి? సరే చూద్దామా. జావా సి మెథడ్ డాట్ జావా. మీరేమన్నారు? హలో వరల్డ్. నో అవుట్పుటా? మెయిన్ స్టార్ట్స్ హలో వరల్డ్. రివర్స్ ఎర్రర్ వస్తుంది మ్యామ్. అవునా వర్ధన్? ఎక్కడ? సార్ చూద్దాం ఎర్రర్ ఎక్కడ వస్తుంది చూద్దాం. అదేం వాంటెడ్ ఎర్రర్ కాదు, బై మిస్టేక్ అక్కడ స్టాప్ పడింది అంతే. సరే, వెరీ గుడ్. మీరు అది కూడా చూడలే కదా. సారీ సారీ సారీ. మెథడ్ డాట్ జావా. ఇప్పుడు నో ఎర్రర్సా? జావా మెథడ్ హలో వరల్డ్ మెయిన్ స్టార్ట్స్. మెయిన్ స్టార్ట్స్ హలో. ఒక్క లైన్ కరెక్ట్ రావడం అది కరెక్ట్ కాదు, కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? ఎందుకు మెయిన్ స్టార్ట్స్ ఒక్కటే వచ్చింది, హలో వరల్డ్ రాలే? మెయిన్ స్టార్ట్స్ ఎందుకు వచ్చింది, హలో వరల్డ్ ఎందుకు రాలే? ఏమని? ఏమని మెన్షన్ చేయాలి? కాల్ చేయాలా? ఓకే, రైట్ రైట్. ఒక్క నిమిషం, ఇక్కడ చూడు, థర్డ్ పాయింట్ చూడండి. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు కాల్ ద మెథడ్ ఫర్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. అంటే ఇప్పుడు డెమో మెథడ్ మీరు క్రియేట్ చేసినారు, ఇందులో ఏముంది, హలో వరల్డ్ అని ఉంది కదా. ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మనం కాల్ చేయాలి. నేను స్టార్టింగ్ చెప్పేటప్పుడే చెప్పా, మన ఏమంటాం, మన ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయ్యేది మెయిన్ మెథడ్ నుంచి. ఓకేనా? JVM will enter into the code and find out the varies public static void main and gives the control to the interpreter and interpreter start doing the program. ఇప్పుడు మెయిన్ మెథడ్ లో ఫస్ట్ లైన్ ఏముంది, system.out.println మెయిన్ స్టార్ట్స్, అంతే, ప్రోగ్రామ్ స్టాప్. నేను కింద మెయిన్ మెథడ్ రాశానంటే నువ్వు దాన్ని మెయిన్ మెథడ్ లో మెన్షన్ చేయాలి. నేను కింద డెమో అనే మెథడ్ ని క్రియేట్ చేసిన, అది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మీరు ఏం చేయాలి, దాన్ని మెయిన్ మెథడ్ లో కాల్ చేసుకోవాలి.
ఎట్లా కాల్ చేయాలి? మీ మెయిన్ మెథడ్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్తో అట్లా కాల్ చేస్తేనే ఇప్పుడు ఇక్కడ ఏమైతుంది, ఫస్ట్ మెయిన్ మెథడ్ కదా, బ్లాక్ లోకి ఎంటర్ అయ్యి స్టార్టింగ్ లైన్ ఏముంది, అవుట్ డాట్ println మెయిన్ స్టార్ట్స్. తర్వాత డెమో కదా, డెమో అంటే కిందికి వచ్చి డెమోలో ఎంటర్ అయ్యి ఇక్కడ ఏమేం లైన్స్ ఉన్నాయో అవన్నీ ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ మెయిన్ మెథడ్కి వెళ్తాయి. మళ్ళీ డెమో కింద ఏదైనా లైన్ ఉంటే అది ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఏం లేదు కాబట్టి ప్రోగ్రామ్ స్టాప్స్. ఇప్పుడు అవుట్పుట్ చెప్పండి. మెయిన్ స్టార్ట్స్ హలో తీసేసారు. ఓకేనా? ఇప్పుడు చెప్పండి అవుట్పుట్. వాట్ ఈస్ ద అవుట్పుట్? అంతేనా? ఆన్లైన్ లో వాళ్ళు మీరు ఎంత స్పీడ్ గా టెక్స్ట్ చేయొచ్చు. హలో వరల్డ్ మెయిన్ స్టార్ట్స్ హలో వరల్డ్. రైట్ రైట్. ఓకేనా? సమీర్ తెలియకపోతే గమ్ముగుండు, సరేనా? ఇదేమి నేనేమి ఎంటర్టైన్ చేయడానికి క్లాస్ చెప్పట్లా. ఓకేనా? ఇక్కడ ఏం జరిగింది, నేను డెమో మెథడ్ ఎన్నిసార్లు కాల్ చేశా, కానీ ఎన్నిసార్లు రాసిన, 1 టైం. అంటే వన్స్ ఒక్కసారి కోడ్ రాసి ఆ కోడ్ ని మల్టిపుల్ టైమ్స్ మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకేనా? రైట్. రైట్ సాగర్. నెక్స్ట్ చూడండి. వాట్ ఈస్ ద అవుట్పుట్? హలో వాళ్ళు ఒక్కటే వస్తుంది కింద. హలో వరల్డ్ మాత్రమే ఎందుకు, హలో వరల్డ్ బాయ్ వరల్డ్ ఎందుకు రాదు? వెరీ గుడ్. దాన్ని మనం కాల్ చేయలేదు కాబట్టి, కాల్ చేస్తేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? రైట్. చూద్దాం చూడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం. లేదు, ఇదాక మెయిన్ రాసిన కానీ దాన్ని నేను సేవ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఇది కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇలా కాల్ చేయొచ్చా? ఎందుకు చేయకూడదు? అక్కడ క్యాపిటల్ టీ పెట్టాం కాబట్టి ఇక్కడ కూడా క్యాపిటల్ టీనే పెట్టాలి. ఓకేనా? ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే బాయ్ వరల్డ్ హలో వరల్డ్. ఓకేనా? బాగా అబ్జర్వ్ చేస్తే నేను ఫస్ట్ పబ్లిక్ వాయిడ్ మెయిన్ రాసిన, దాని తర్వాత డెమో, దాని తర్వాత టెస్ట్. అట్లనే రాయాలని ఏం లేదు. ఈ టెస్ట్ ని తీసుకోపోయి స్టార్టింగ్ లో రాయొచ్చు. నువ్వు ఎక్కడ రాస్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, ఆ రాసిన దాన్ని మెయిన్ మెథడ్ లో కాల్ చేస్తున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు టెస్ట్ ఇక్కడ ఉంది, డెమో ఇక్కడ ఉంది, మధ్యలో పబ్లిక్ వాయిడ్ మెయిన్ ఉంది.
నువ్వు ఎక్కడ రాసినా కూడా వీటిని కాల్ చేస్తేనే కదా వచ్చేది. ఈ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ని లాస్ట్ లో కూడా పెట్టొచ్చు. ఎక్కడ రాస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఆ మెథడ్ ని మెయిన్ మెథడ్ లో కాల్ చేస్తేనే ఆ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకేనా? రైట్. కేస్ సెన్సిటివ్. రైట్. నెక్స్ట్ చూడండి, మెథడ్స్ లో 4 టైప్స్ ఉంటాయి. టైప్స్ ఆఫ్ మెథడ్స్. Types of methods. Predefined method, user defined method. Predefined ante ఓకేనా, స్కానర్ లో ఉండే నెక్స్ట్ ఇట్, నెక్స్ట్ బైట్, నెక్స్ట్ షార్ట్, నెక్స్ట్ బూలియన్ అవన్నీ ఏంటివి? ప్రీడిఫైన్డ్. ఇప్పుడు మనం మరి ఈ ప్రోగ్రామ్ లో యూజర్ డిఫైన్డ్ ఏంటి? ఈ ప్రోగ్రామ్ లో యూజర్ డిఫైన్డ్ ఏంటి, ప్రీడిఫైన్డ్ ఏంటి? డెమో, టెస్ట్, యూజర్ డిఫైన్డ్ అవుతాయి. ఓకేనా? క్లియర్ కదా? యూజర్ డిఫైన్డ్ అంటే ఏంటి, ప్రీడిఫైన్డ్ అంటే ఏంటి? నెక్స్ట్ చూడు, ఇక్కడ మీకు ఇది తెలిసి ఉండదు. ప్రీడిఫైన్డ్, పారామీటరైజ్డ్, ప్రీడిఫైన్డ్, నాన్ పారామీటరైజ్డ్. ప్రీడిఫైన్డ్ లో పారామీటరైజ్డ్ ఉంటది, నాన్ పారామీటరైజ్డ్ ఉంటది. యూజర్ డిఫైన్డ్ లో కూడా పారామీటరైజ్డ్ ఉంటది, నాన్ పారామీటరైజ్డ్. పారామీటరైజ్డ్, నాన్ పారామీటరైజ్డ్ అంటే దాని అర్థం ఏంటంటే ఈజీ, చాలా ఈజీ. ఇప్పుడు మెయిన్ మెథడ్ లోపల ఏమున్నాయి? స్ట్రింగ్ ఉందా? ఓకేనా, మనకు మెథడ్ బ్రాకెట్స్ లోపల ఏమన్నా ఉంటే, ఓకేనా, ఏమన్నా అంటే ఇన్ ద సెన్స్ మీ 8 ప్రిమిటివ్ డేటా టైప్స్ తప్ప ఇంకేం ఉండవు. అంటే మీకు డౌట్ రావచ్చు, స్ట్రింగ్ అనేది 8 లో లేదు కదా అని. ఓకేనా, స్ట్రింగ్ కూడా ఒక డేటా టైపే గానీ అది నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. ఓకేనా, ఏమన్నా ఉండొచ్చు అంటే దాని అర్థము డేటా టైప్స్ అని. అది నాన్ ప్రిమిటివ్ అవ్వచ్చు, ప్రిమిటివ్ కూడా అవ్వచ్చు. ఓకేనా, ఇందులో డేటా టైప్స్ ఏమన్నా ఉంటే దాన్ని ఏమంటాం? పారామీటరైజ్డ్ అంటాం. ఓకేనా, ఇందాక మనం డెమో రాసినాం కదా, డెమోలో ఏమన్నా ఉన్నాయా? ఖాళీగా ఉంది కదా, ఇట్లా ఖాళీగా ఉంటే నాన్ పారామీటరైజ్డ్. దట్స్ ఇట్, అంతే. ఏమన్నా ఉంటే ఏదో పిచ్చి పిచ్చిగా ఉండకూడదు, డేటా టైప్స్ మాత్రమే ఉండాలి. ఆ డేటా టైప్స్ అనేవి ప్రిమిటివ్ అవ్వచ్చు, నాన్ ప్రిమిటివ్ కూడా అవ్వచ్చు. అంటే పెరాంథసిస్ అంటే ఈ బ్రాకెట్స్ ని పెరాంథసిస్ అంటాం. రౌండ్ బ్రాకెట్స్, పెరాంథసిస్, బ్రాకెట్స్ అని ఇష్టం. ఓకేనా, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో ఏది పారామీటరైజ్డ్, ఏది నాన్ పారామీటరైజ్డ్? ఇక్కడ ఏది పారామీటరైజ్డ్, ఏది నాన్ పారామీటరైజ్డ్? అట్లా చెప్పకూడదు. మెయిన్ ఈస్ ద పారామీటరైజ్డ్ మెథడ్, డెమో అండ్ టెస్ట్ ఈస్ ద నాన్ పారామీటరైజ్డ్ మెథడ్ అని చెప్పాలి. ఓకేనా, ఎందుకు మెయిన్ పారామీటరైజ్డ్? దాని లోపల పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి. ఎందుకు డెమో నాన్ పారామీటరైజ్డ్? దాని లోపల పారామీటర్స్ లేవు కాబట్టి. అంతే. ఓకేనా, పారామీటరైజ్డ్ కి ఇది నాన్ పారామీటరైజ్డ్. పారామీటరైజ్డ్ కి ఎగ్జాంపుల్ చూద్దాం చూడు. పారామీటరైజ్డ్ క్లాస్, సపోజ్ గా క్లాస్ నేమ్ డిస్ప్లే అనుకుందాం, లేదంటే పారామీటరైజ్డ్ మెథడ్ అనే రాద్దాం. పారామీటరైజ్డ్ మెథడ్ పబ్లిక్ స్టాటిక్
void main strings and arrays. ఓకేనా? ఇక్కడ జస్ట్ నేను పారామీటరైజ్డ్ ఎన్ని పారామీటర్స్ అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం. నేను ఇంటి క్యార్ తీసుకున్నా కదా, మీ ఇష్టం, మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఓకేనా? రైట్. system.out.println లో parameterized method with int comma char. ఓకేనా? చెప్పండి, అవుట్పుట్ చెప్పండి. వాట్ ఈస్ ద అవుట్పుట్? వాట్ ఈస్ ద అవుట్పుట్? నో అవుట్పుట్, నన్. అని వస్తుందా? ఈ మెథడ్ ని మనం ఇక్కడ కాల్ చేసుకోవాలి కదా. మెయిన్ మెథడ్ లో ఏమన్నా లైన్స్ ఉన్నాయా? కాబట్టి ఏం రాదు అవుట్పుట్. మనం కాల్ చేసుకుంటేనే అవుట్పుట్ వస్తుంది, లేదంటే ఏం రాదు. Java C par dot Java enter Java నో అవుట్పుట్. ఎందుకంటే మెయిన్ మెథడ్ లో ఏం లేదు కాబట్టి కంపల్సరీ కాల్ చేసుకోవాలి. సరే, దీన్ని కాల్ చేద్దాం. అంతేనా? ఇప్పుడు చెప్పండి అవుట్పుట్. పారామీటరైజ్డ్ మెథడ్ విత్ ఇంట్ కమా క్యార్. అంతేనా? రైట్. సేమ్ ఆఫ్లైన్ లో వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు. ఇదే కదా వచ్చేది. పారామీటరైజ్డ్ విత్ పారామీటరైజ్డ్ మెథడ్ విత్ ఇంట్ కమా క్యార్. చూద్దామా అవుట్పుట్? చూద్దామా? నేను కమాండ్ తీసేస్తున్నానా? ఎందుకు తీసేయని అట్లా? ఎర్రర్స్. ఏం ఎర్రర్స్? చూడు ఒకసారి. మెథడ్ పారామీటరైజ్డ్ ఇన్ క్లాస్ par method cannot be applied given types. ఓకేనా? రిక్వైర్డ్ ఏంటి? ఇంట్ క్యార్. ఫౌండ్ ఏంటి? నో ఆర్గ్యుమెంట్స్. రీజన్ ఏంటి? యాక్చువల్ అండ్ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ లిస్ట్ ఇన్ డిఫర్. అంటే దాని అర్థం ఏంటంటే వాడు కనిపెట్టింది, ఎందుకు నేను కమాండ్ తీసిన, సరే, వాడు కనిపెట్టింది నో ఆర్గ్యుమెంట్స్ అని కనిపెట్టాడు. కావాల్సింది ఏంటి? ఇంట్ క్యార్. రీజన్ ఏంటి? యాక్చువల్ అండ్ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ లిస్ట్ ఇన్ డిఫర్. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ పారామీటరైజ్డ్, ఇక్కడ పారామీటరైజ్డ్. దీని లోపల రెండు డేటా టైప్స్ ఉన్నాయి కదా, కానీ ఇక్కడ ఏముంది? ఏం లేవు. అది మ్యాచ్ అయినా ఎట్లా మ్యాచ్ అవుతుంది? అది ఇప్పుడు నేమ్ ఏదుంటే అదే కాల్ చేయాలి. మనం సొంతంగా వేరే నేమ్ పెట్టుకుంటే, ఇదేమో పారామీటరైజ్డ్, సేమే, డౌట్ ఏం లేదు.
కానీ ఇందులో ఏమో 2 డేటా టైప్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఏముంది అదే ఎర్రర్. ఓకేనా? వీటిని ఏమంటామంటే ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఇంట్ క్యార్ ని ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్, ఇక్కడ ఇచ్చే వాటిని యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఇంట్ ని మ్యాచ్ చేయడానికి ఒక ఇంటీజర్, క్యార్ ని మ్యాచ్ చేయడానికి ఒక క్యార్. ఇప్పుడు ఇంట్ ఎక్కడ స్టోర్ అవుతుంది? ఐలో స్టోర్. జే ఎక్కడ స్టోర్ అవుతుంది? సిలో స్టోర్. అంతే. ఇప్పుడు చెప్పండి అవుట్పుట్. 12 జే ఇంకా పారామీటరైజ్డ్ మెథడ్, అంతేనా? షూరా? 12 జే పారామీటరైజ్డ్ మెథడ్ విత్ ఇంట్ క్యార్, అంతేనా? సేవ్ చేయాలి. ఓకేనా? నో అంటే నో ఎర్రర్స్. అవుట్పుట్ చూద్దాం. ఎందుకు రాలే? 12 జే ఎందుకు రాలే? యాక్చువల్ గా ఇవి రెండు జస్ట్ మ్యాచ్ అయినాయి అంతే. ఇప్పుడు ఈ 12 ని ప్రింట్ చేయాలంటే మీరు ఏం ప్రింట్ చేసుకోవాలి? ఐని ప్రింట్ చేయాలి. ఐని ప్రింట్ చేస్తేనే 12 ప్రింట్ అవుతుంది. అంతేగాని ఇప్పుడు ఈ ఇవి ఇక్కడ ఇచ్చిన ఇవి కూడా వస్తాయంటే అవి రావు. ఇవి రెండు జస్ట్ మ్యాచ్ అవ్వడానికి మాత్రమే. ఇప్పుడు ఈ వాల్యూస్ కూడా ప్రింట్ అవ్వాలంటే మీరు ఏం చేయాలా? ఐని సిని ఎక్కడ ప్రింట్ చేయాలా? మెయిన్ మెథడ్ లో. నేను సేమ్ ఒకే దాంట్లోనే ప్రింట్ చేస్తున్నా, స్పేస్ తీసుకొని. కరెక్టేనా? ఇక్కడేనా? ఆన్లైన్ లో వాళ్ళు వింటున్నారా లేదా క్లాసు? ఎందుకు? కరెక్టే కదా? ఐసి కరెక్టే కదా? ఎందుకు వచ్చింది? ఇది బాగా గుర్తు పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు ఐ ఎక్కడుంది? సారీ ఐ ఎక్కడుంది? పారామీటరైజ్డ్ దగ్గర ఉంది కదా, అంటే పారామీటరైజ్డ్ పక్కనే ఉంది. ఇట్లా ఒక మెథడ్ బ్రాకెట్ లోపల ఏమన్నా వేరియబుల్స్ ఉంటే ఆ వేరియబుల్స్ ఓన్లీ ఆ బ్లాక్ లోనే ప్రింట్ అవుతాయి, బయట ఎక్కడ ప్రింట్ అవ్వవు. అంటే ఇప్పుడు పారామీటరైజ్డ్ ఐసి ఎక్కడ ప్రింట్ అవుతాయి? దీని లోపలనే, ఈ బ్లాక్ లోపలనే. ఈ బ్లాక్ కింద ప్రింట్ అవ్వవు, ఈ బ్లాక్ పైన కూడా ప్రింట్ అవ్వవు. ఎందుకంటే వీటిని లోకల్ వేరియబుల్స్ అంటాం. దీని యాక్సెస్ ఎంత వరకు ఉంటది? ఈ పారామీటరైజ్డ్ ఎక్కడైతే ఉంటుందో దాని వరకే ఉంటది, ఆ బ్లాక్ లోనే ప్రింట్ చేయాలి. ఇప్పుడు ఐసిని మెయిన్ మెథడ్ లో రాస్తే వస్తుందా? రాదు. అవి లోకల్ వేరియబుల్స్. ఈ ఐసి అనేవి ఎక్కడ ప్రింట్ అవుతాయి అంటే వాటిని మనం ఎక్కడైతే డిక్లేర్ చేసి ఉంటామో ఆ బ్లాక్ లో మాత్రమే ప్రింట్ అవుతాయి, ఇంకా బయట ఎక్కడ ప్రింట్ అవ్వవు. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. ఒక వేరియబుల్స్ అనేది ఎక్కడ ప్రింట్ అవుతాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి అవుట్పుట్. 12 జే మెథడ్ విత్ ఇంట్ క్యార్, అంతేనా? రైట్. ఇప్పుడు మళ్ళీ చెప్పండి, ఒక నిమిషం ఒక నిమిషం. ఇంట్ క్యార్
ఒకటే తీసుకుంటుంది. మరి చెప్పండి. సార్ చెప్పండి. ఇక్కడ 12J 30K పారామీటరైజ్డ్ మెథడ్ విత్ ఇంటిగ్రాల్ కాదు. నువ్వు చెప్పాలి. కాదన్నప్పుడు దాని నెక్స్ట్ ఆల్టర్నేట్ ఉంటది కదా శాంతరాజ్. 30K అంతే, దట్స్ ఇట్. ఫస్ట్ పారామీటరైజ్డ్ 12J ని కాల్ చేసినామా అంటే దాని అర్థం కిందికి వెళ్ళి ఫస్ట్ ఐలో ఏముంది 12, తర్వాత C లో J. 12J పారామీటరైజ్డ్ మెథడ్ ఇంటిగ్రాల్, మళ్ళీ బ్యాక్ టు మెయిన్ మెథడ్, మళ్ళీ పారామీటరైజ్ నే కాల్ చేసినాం, మళ్ళీ కిందికి వచ్చి ఇప్పుడు ఐలో ఏముంది 30K పారామీటరైజ్డ్ మెథడ్ విత్ ఇంటిగ్రాల్. అట్లా ఓకేనా? Is 30K parameters. టుమారో 4 టైప్స్ ఉన్నాయి. 4 టైప్స్ చూద్దాం. ఓకేనా? అంటే మొత్తం చెప్పేసిన నేను ఇప్పుడు. అంటే